అందరికీ నమస్కారం. చెట్టు చేమకు స్వాగతం. ఇవాల్టి వీడియోలో మాగిన పొట్లకాయ నుంచి సీడ్స్ అయితే పక్కకు తీసేసి స్టోర్ చేసుకోబోతున్నామండి. అది మీకు చూపిద్దామనేసి ఇలా వీడియో షూట్ చేశాము. చూసారా, ఇదే పొట్లకాయ మాగిన తర్వాత ఎంత రెడ్ కలర్లోకి వచ్చింది కదా. అసలు ఇది నైట్ టైం కనుక చూసామంటే ఇదేదో పాము ఉంది అన్నట్టు ఉంటుంది, అంత పొడవుగా ఉంది. మామూలుగా పొడుగు పొట్లకాయల్లో ఎక్కువ విత్తనాలు అయితే ఉండవు అని అంటుంటారు. మరి ఈరోజు మేము కూడా చూడాలి దీంట్లో ఎన్ని విత్తనాలు వస్తాయి అనేసి. ఇలా మేమైతే అన్ని రకరకాల చెట్లు కొన్ని వీలైనంత వరకు నాటుకొని వాటి సీడ్స్ తీసుకొని స్టోర్ చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నాము. ముందుగా మంచిగా సీడ్స్ అన్నీ స్టోర్ చేసుకున్న తర్వాత మంచిగా చెట్లు పెంచుకోవాలని ఒక చిన్న ఆశతో ఈ విధంగా ముందు ప్రయత్నిస్తున్నాము. ఇందాక కట్ చేసింది అది పొట్టి పొట్లకాయ. ఇప్పుడు 2 రకాల సీడ్స్ స్టోర్ చేసుకుంటాము. ఇది పొడుగు పొట్లకాయలో నుంచి సీడ్స్ తీస్తుంది అమ్మ. చూసారా ఎంత జిగుడుగా ఉంది కదా. విత్తనాలు అయితే బాగా లావుగా బాగా వచ్చాయండి. ఇది ఒక చెట్టు ఉంది, పొడుగు పొట్లకాయ అయితే ఒక చెట్టు ఉంది. ఆ ఒక్క చెట్టుకు ఒక్కటే కాసింది. సరేలే ఇంకా దాన్ని ఎందుకు కూర చేయడం అనేసి సీడ్స్ తీసి పెట్టుకుందామని అలా దాన్ని విత్తనాల కోసం వదిలేసింటే ఇలా బాగా మాగిపోయింది చెట్టు మీదే. దాని నుంచి ఇప్పుడు కట్ చేసి సీడ్స్ తీస్తున్నాం. సీడ్స్ అయితే చాలానే వచ్చాయండి. ఎన్ని వస్తాయో ఏమో అనుకోండి. మీ సీడ్స్ మాత్రం పొడుగు పొట్లకాయ అయినా సరే సీడ్స్ చాలా వచ్చాయి. మరి దీంట్లో ఎన్ని విత్తనాలు తేలుతాయో ఎన్ని ఉంటాయో చూడాలి. వాటర్లో వేసి చూస్తే విత్తనాలు తేలితే అవి సరిగ్గా రావంట చెట్లు. సో వాటిపైన ఉన్న లేయర్ అంతా పోవడం కోసం ఇలా స్మాష్ చేసుకుంటున్నాం. చూసారా కలర్ ఎలా ఉన్నాయి కదా, బ్లాక్ కలర్లో చూడడానికి భలే బాగున్నాయి. మొత్తం అలా నీట్గా స్క్వీజ్ చేసేసుకొని ఆ సీడ్స్ ఒక్కటే పక్కకు తీసేసుకొని వాటిని తర్వాత ఎండబెట్టుకోవాలండి. ఎండబెట్టుకున్న తర్వాత స్టోర్ చేసుకోవాలి. ఇలా తడిగా ఉన్నప్పుడే స్టోర్ చేయకూడదు, చెడిపోతాయి విత్తనాలు. ఇలా వాటర్ వేసుకొని మనం బాగా క్లీన్ చేసుకున్నట్టయితే ఇక్కడే తెలిసిపోతాయి మనకి ఏ విత్తనాలు తేలిపోతున్నాయి అనేసి. అవన్నీ ఇంకా పనికి రావండి. తేలిన విత్తనాలు ఏవి అసలు చెట్టు రావడానికి పనికి రావు. సో అవన్నీ తీసేసుకోవాలి. అలా వాటన్నిటిని పక్కకు తీసేస్తున్నాం. అసలు వాటర్ కలర్ ఎలా వచ్చేసాయి కదా, ఎంత బాగున్నాయో చూడటానికి. సీడ్స్ అయితే భలే లావుగా బాగున్నాయండి. వాటర్ అన్నీ వంపేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా కడుక్కుందాం. అలా నీట్గా మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసుకోవాలి. సో ఇంకా ఏమైనా దానిపైన స్కిన్ ఏమైనా ఉంటే ఇంకా అది కూడా నీట్గా అయిపోతుంది. సో అన్నీ తీసి అలా పక్కకు వేస్తున్నాం. ఇంకా ఈ సీడ్స్లో అయితే ఏవి తేలలేదండి. సో ఇవన్నీ కూడా మనకి స్టోర్ చేసుకోవచ్చు మనం అలానే. సో ఎన్ని వచ్చాయో మొత్తానికి. ఇప్పుడు పొట్టి పొట్లకాయ నుంచి సీడ్స్ తీస్తున్నాం. పొట్టి పొట్లకాయ నుంచి చాలా వస్తాయండి సీడ్స్, పొడుగు పొట్లకాయ నుంచే తక్కువ వస్తాయి. మామూలుగా మనకు కండ ఉండటం కూడా పొట్టి పొట్లకాయలోనే ఎక్కువ ఉంటుందండి. పొడుగు పొట్లకాయలో అంత ఉండదు. చూడ్డానికి అవి పొడవుగా ఉంటాయి కానీ దాంట్లో అంత కండ ఉండదు. దాని నుంచి సీడ్స్ కూడా అంత రావు.
టేస్ట్ అయితే రెండు ఒకే రకంగా ఉంటాయండి, మరి టేస్ట్లో ఏం తేడా ఉండదు. పొట్టి పొట్లకాయలు అయితే ఇంకా సీడ్స్ ఎక్కువ ఉంటాయి, అలాగే కండ కూడా దీంట్లోనే ఎక్కువ ఉంటుందండి. వీటిని కూడా అంతే సేమ్, ఇందాక మనం పొడుగు పొట్లకాయల్లోంచి ఎలా అయితే సీడ్స్ తీసి స్కిన్ సపరేట్ చేసుకుంటామో అలానే వీటిని కూడా మంచిగా వాష్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాతే స్టోరింగ్ అనేది జరగాలి. ఎన్ని సీడ్స్ ఉన్నాయి కదా అసలు, అవన్నీ కూడా సీడ్సేనండి. చూడండి ఎన్ని సీడ్స్ వస్తున్నాయో పొట్టి పొట్లకాయ నుంచి. దీని యొక్క సీడ్స్లో మరి ఎన్ని సీడ్స్ తేలుతాయో చూడాలి. బహుశా ఇంతవరకు ఒక్క సీడ్ కూడా తేలలేదు. నీట్గా అన్ని వాటర్ అన్నీ వంపేసుకుంటున్నాం. సీడ్స్ అయితే ఏవి తేలలేదండి, ప్రతి ఒక్క సీడు మంచిగానే ఉంది. పొట్టి పొట్లకాయలో పొడుగు పొట్లకాయలు మాత్రమే కొన్ని తేలాయి, అవి అక్కడ పక్కకు వేసాం చూడండి. సో ఇంకొకసారి నీట్గా వాష్ చేసుకొని వీటిని కానీ సపరేట్గా ఎండబెట్టుకుంటున్నాం. అలా నీట్గా అన్నీ వాష్ చేసుకున్న తర్వాత అవి ఇవి రెండు సపరేట్గా ఇక్కడ ఎండబెట్టుకుంటున్నామండి. చూసారా, ఇలా ఎండకి ఏదన్నా ఒక ప్లేట్ మీద కానీ అలా ఎండబెట్టుకోవాలి. సీడ్స్ అన్నవి బాగా ఎండాలి, అప్పుడే మనకి స్టోరింగ్ చేసుకోవడానికి పనికొస్తాయి. ఆ తర్వాత విత్తనం వేసుకోవడానికి కూడా అవే బాగా పనికొచ్చాయండి. ఇలా తేమగా తడిగా ఉంటే స్టోర్ చేసినప్పుడు బూజి పట్టడము అలా అవుతాయి. సో అప్పుడు వేస్ట్ అవుతాయి ఊరికే విత్తనాలన్నీ. ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన చెట్టు చేమ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.